ఇక నేడు నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలైబలే ఉత్సవాలు నిర్వహించనున్నారు. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. 6 ఏళ్లుగా బండారు విజయలక్ష్మి అలైబలేకు సారథ్యం వహించనున్నారు. అందరం బాగుండాలనే ఆకాంక్షతో పార్టీలు, సిద్ధాంతాలు, సంఘర్షణలు పక్కన పెట్టి సమైక్యతా భావన స్ఫూర్తిని అందించే పండగ అలైబలే. కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు. 600 మంది కళాకారులతో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. బతుకమ్మ, బోనాలు, పోతరాజులు, సదరు ఉత్సవాలతో పాటు ఆదివాసీ, గిరిజన సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు కూడా ఆకట్టుకోనున్నాయి. ఈ సంబరాల్లో 80 రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలు వడ్డించనున్నారు. వెజ్, నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండి వంటలు, ప్రత్యేకంగా స్వీట్స్ వడ్డించనున్నారు నిర్వాహకులు. నేడు నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలైబలే ఉత్సవాలు నిర్వహించనున్నారు. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. 6 ఏళ్లుగా బండారు విజయలక్ష్మి అలైబలేకు సారథ్యం వహించనున్నారు. అందరం బాగుండాలనే ఆకాంక్షతో పార్టీలు, సిద్ధాంతాలు, సంఘర్షణలు పక్కన పెట్టి సమైక్యతా భావన స్ఫూర్తిని అందించే పండగ అలైబలే. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు. మొత్తం 600 మంది కళాకారులతో వేడుకలు నిర్వహించనున్నారు. బతుకమ్మ, బోనాలు, పోతరాజులు, సదరు ఉత్సవాలతో పాటు ఆదివాసీ, గిరిజన సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు కూడా ఆకట్టుకోనున్నాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరగనున్న అలైబలే కార్యక్రమాలు ఎక్కడ దాకా వచ్చాయి, ఎలా జరగనున్నాయి, దీనికి ముఖ్యంగా ఎవరెవరు హాజరు కానున్నారు? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ పండుగల్లో బంధుమిత్రులంతా కలుసుకునేటటువంటి ఏకైక పండుగ అలైబలే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దసరా వచ్చిందంటే దత్తన్న నిర్వహించేటటువంటి అలైబలే ఎప్పుడు వస్తుందా అనేటటువంటి ఆసక్తితో తెలంగాణ ప్రజలే కాదు, వివిధ రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా సినీ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రతి దసరాకి బండారు దత్తాత్రేయ బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, అదేవిధంగా మాజీ గవర్నర్ అయినటువంటి దత్తన్న నిర్వహించేటటువంటి అలైబలే కోసం ప్రముఖులంతా కూడా ఎంతో ఆసక్తిగా, ఆశతో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే దత్తన్న నిర్వహించేటటువంటి అలైబలేకి రావాలి, అక్కడ ప్రదర్శించేటటువంటి తెలంగాణ సంప్రదాయ నృత్యాలను కానీ, అదేవిధంగా తెలంగాణ వంటకాలను కానీ అన్నింటినీ కూడా ఆరగించాలనేటటువంటి ఆశతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం అలైబలే దత్తన్న నిర్వహించేటటువంటి అలైబలే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు నిర్వహించేటటువంటి అలైబలేతో గత 20 సంవత్సరాల నుంచి కూడా అలైబలే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అంటే 10:30 గంటలకి నాంపల్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలైబలే నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లతో పాటు అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రులైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కానీ, కిషన్ రెడ్డితో పాటు ఇతర కేంద్ర మంత్రులతో పాటు అదేవిధంగా సినీ ప్రముఖులు నాగార్జున, అదేవిధంగా బ్రహ్మానందంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా తమ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి దత్తన్న నిర్వహించేటటువంటి అలైబలే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. కొంతసేపు దత్తన్న నిర్వహించేటటువంటి అలైబలేలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా తమతో ఉన్నటువంటి ఆనందాలన్నింటినీ కూడా పంచుకునేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దాదాపు తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వంటకాలను కూడా అతిథులందరికీ కూడా దత్తాత్రేయ వడ్డించబోతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఒకవైపు పవన్ కళ్యాణ్కి ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ ఆయన వస్తారా రారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. దాంతోపాటు ఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఆయన వచ్చేది ఇంకా స్పష్టం కాలేదు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వస్తారంటూ కూడా ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి వర్గీయులు కానీ
అదేవిధంగా మరొక వైపు దత్తాత్రేయకి సంబంధించి దత్తాత్రేయ ఆయన కూతురు విజయారెడ్డి వీళ్ళంతా కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరి కాసేపట్లోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా అలయ్ బలయ్ కార్యక్రమం ప్రారంభం కాబోతుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది తెలంగాణలో జరుగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి, ఆ ఉత్సవానికి సంబంధించిన అప్డేట్స్.